తాళి, గాజులు. నాగరికత ఎక్కువ కాకముందు ఒక జట్టు ఇంకొక జట్టుతో పోట్లాడుతూ ఉండడం సహజం. మంచి నాగరికులమనుకునే యూరోపియన్లలో కూడా ఈ కొట్లాటలు ఉండనే ఉన్నాయి కదా. అలా పోట్లాడినప్పుడు ఓడిన జట్టు వారి ఆస్తి ఏది దొరికినా అది గెలిచిన జట్టు వారిదే. ఈ హక్కును సమర్థించవలసిన అవసరం లేదు, కాదనడానికి వీలు లేదు. అలా ఒక జట్టును ఓడించినప్పుడు ఓడిన జట్టు వారి ఆడవాళ్లు కూడా గెలిచిన జట్టు చేతిలో పడవచ్చు. అప్పుడు ఈ ఆడవాళ్లను ఏమి చేస్తారు? మొదటి రోజులలో పెళ్లి బంధకాలు ఇంకా తయారు కానప్పుడు ఇలాగా చేజిక్కిన ఆడవాళ్లు ఈ జట్టులో ఉన్న వారందరికీ ఉపయోగానికి వచ్చేవారు. జట్టు వారంతా వాళ్లకు వరుసవారే జతకట్టడానికి. తమ జట్టులోనున్న ఆడవాళ్ల కన్నా వీళ్ల అంతస్తు తక్కువగా ఉండేది. మరికొన్నాళ్లు పోయిన తరువాత అందరికీ సంతర్పణ పెట్టడం మానుకొని ఎవడు పట్టుకొని తెస్తాడో వాడికే ఆ ఆడదాని మీద అధికారం ఇచ్చారు. ఈ పట్టుకున్న వాడి ఇష్టం మీద ఆ ఆడది ఎవరితోనైనా జతకట్టవచ్చును. అంటే స్వేచ్ఛా విహారానికి కొంచెం నిరోధం కలిగింది. ఇలాగ ఎందరో ఆడవాళ్ళని ఎత్తుకొని వచ్చినా తప్పులేదు. పైగా గొప్ప గౌరవం కూడాను. ఒక ఆస్ట్రేలియా కొండజాతి వాడికి ఒక సమయంలో 23 అలాంటి ఆడవాళ్ళున్నట్లు చూచిన వారు రాశారు. అతడు ఒక పెద్ద వీరుడు. ఆ రోజులలో ఇలాంటి పట్టుకుని రావటం, ఎత్తుకుని రావటం అన్నదే నిజమైన ప్రత్యేకత. అలా తెచ్చుకోగలవాడే పెళ్లి ఆడడానికి గాని, పెళ్ళాన్ని కలిగి ఉండటానికి గాని అర్హుడు. ఈ ఆచారం ఉండటం వల్ల ఈ జట్టువారు ఆ జట్టువారి ఆడవారిని, ఆ జట్టువారు వీరి ఆడవాళ్లను పట్టుకుపోతూ ఉండటం, పోరాటాలు సాగుతూనే ఉండటం సాధారణంగా జరుగుతూనే ఉండేవి. ఈ ఆచార బలాన్ని చూసుకునే కొన్ని సంఘాలలో ఎక్సాగామీ పద్ధతి వచ్చిందని అనుకోవాలి. అంటే పెళ్లి చేసుకోవాలన్నవాడు తన జట్టులో నుంచి పెళ్లి చేసుకోకూడదు, ఇంకొక జట్టు నుంచే పిల్లను తెచ్చుకోవాలి అన్న సిద్ధాంతం బయలుదేరిందని. నిజం చేత ప్రత్యేక హక్కులను కలిగించిన అవకాశం ఎత్తుకువచ్చే పద్ధతి వల్లనే కలిగిందని అనాలి. ఆ తర్వాతనే ధనం ఇచ్చి పెళ్లి చేసుకోవటం మొదలైన పద్ధతులు ఆచారంలోకి వచ్చాయని చెప్పాలి. ఈ పద్ధతి పురాతన చరిత్రలో ఎక్కడ చూస్తే అక్కడ కనపడుతుంది. ఆఫ్రికాలో, అమెరికాలో, ఆసియాలో, ఆస్ట్రేలియాలో, యూరప్లో సర్వత్రా ఇలాంటి ఆచారం ఉండేదని నిర్ధారణ చేయడం చాలా సులభం. మన పురాణాలలో ఇలాగ శత్రువులను ఓడించి తెచ్చిన ఆడవాళ్లనందరినీ ఆధీనంలో ఉంచుకోవడం ప్రత్యక్షంగా కనపడుతూ ఉంది. నిన్న మొన్నటిదాకా యుద్ధాలు జరిగినప్పుడు ఓడిపోయిన వారి స్త్రీలకు కలిగిన అవమానాలు వింటూనే ఉన్నాం. రాజపుత్రుల లాంటి వీరులు అటువంటి అవస్థలు రాకుండా ఉండాలన్న ఉద్దేశంతోనే మొదట ఆడవాళ్లను చంపి తరువాత యుద్ధరంగానికి వెళ్లేవారని అంటారు. బొబ్బిలిలో మల్లమ్మదేవి చేసిన పని ఇదే. కృష్ణుడు రుక్మిణిని ఇలాగే పెళ్లి చేసుకున్నాడు. భీష్ముడు తన తమ్ముడి కోసం ఇలాగనే భార్యలను తీసుకుని వచ్చాడు. అర్జునుడు సుభద్రను ఎత్తుకురావటం కూడా ఈ శీర్షకు కిందకు రావలసినదే. బలరాముడు ససేమిరా అని అంగీకరించకుండా ఉంటే ఇలాంటి నిదర్శనాలు వేల కొద్దీ ఉన్నాయి. వీటిని బట్టి ఆ ఆచారం ఎంత బలంగా ఉండేదో తెలుస్తుంది. ఇక్కడ చేయవలసిన పని అంతా ఏమిటంటే ఒక జట్టులో ఉన్న ఆడదానిని ఎలాగైనా నయ్యాన్నో భయాన్నో ఎత్తుకుని రావాలి. ఆ జట్టు వారికి దొరకకుండా సురక్షితంగా ఇల్లు చేరుకున్నాడా చాలు, అది వీడికి పెళ్ళామే. ఎవ్వరూ ఈ హక్కును ప్రశ్నించరు. తప్పించుకుని ఎత్తుకు రావడమే ప్రధానం. మళ్ళీ ఎవడైనా వచ్చి వీడి దగ్గర నుంచి ఆడదానిని ఎత్తుకుపోయిన దాకా అది వీడి భార్యగానే భావిస్తారు. ఆ తరువాత ఆ రెండో వాడే దానికి భర్త. రామాయణంలో సీతమ్మ, ట్రోజన్ యుద్ధంలో హెలెన్, ఇలాంటి సీతమ్మలంతా ఈ పద్ధతి కిందకు వచ్చిన వారే. గెలిచిన వాడిదే హక్కు. అలాగ ఎత్తుకు రావటంలో దొరికిపోయాడా, ఇక వాడి గతి చెప్పతరంగాదు. చావగొట్టి చెవులు మూస్తారు. ఆఫ్రికాలోని కొన్ని జాతుల వారైతే వాడిని ముక్కలు ముక్కలుగా కోసి తిని జీర్ణించుకునేవారు. ఆస్ట్రేలియాలో ఇప్పటికీ ఒక ఆచారం ఉంది. ఆడదాన్ని ఎత్తుకుపోయేవాడు ఎవడైనా వారి చేతికి దొరికాడా, వాడిని కొంచెం దూరంగా నిలబెట్టి ఈ జట్టు వారంతా బల్లెలు విసురుతారు వాడి మీద.
ఆ బల్లేలన్నిటినీ పట్టుకొని సమాలించుకోగలిగితే బతుకుతాడు, లేదా ఆ బల్లేలకే బలి అయిపోతాడు. నాజుకు మీరిపోయిన తరువాతను కూడా పెళ్ళిళ్ళలో ఈ ఎత్తుకుపోయే లాంఛనాలు ఉన్నాయి. ధనం ఇచ్చి పెళ్లి చేసుకునే దినాలలోనూ కూడా పెళ్ళికొడుకు యుద్ధం చేసినట్టును, వారిని ఓడించి ఆడదానిని ఎత్తుకు వచ్చినట్టు ఒక నటన జరుగుతుంది. అదే పెళ్లి తంతు. ఆ తంతు జరిగిన తరువాతనే అది పెళ్ళాం అవుతుంది. అది జరగకుండా ఎంత ధనం ఇచ్చినా సక్రమంగా పెళ్లి కాలేదన్నమాటే. ఇది కేవలం అనాగరిక దినాలలోనే కాదు, గ్రీసు నాగరికత దినాలలో కూడా ఈ లాంఛనం ఉండేది. హీబ్రూలలోనూ, బైబిలులోనూ ఇలాంటి నిదర్శనాలు అనేకం ఉన్నాయి. ఈ గల్లంతు లేకపోతే పెళ్ళే లేదు. బెర్జెల్ పరిశోధకుడు చెప్పినట్టు, కొట్టుకోకపోతే కట్టుకోవటం లేనేలేదు. గ్రీసులో ప్రశాంత దినాలలో కూడా, సఖ్యంతో పెళ్ళిళ్ళు చేసుకున్నప్పుడు కూడా పెళ్ళికూతురు తల వెంట్రుకలలో ఒక బల్లెం దూర్చేవారు, బల్లెంతో సాధించి తెచ్చాము అని తెలియజేయడానికి. అదే లాంఛనం. తార్తారులలో పెళ్ళికూతురు మెడకు ఒక రుమాలు చుట్టి తలలో ఒక బాణం దూరుస్తారు. బాణాలతో ఓడించి పశువును తెచ్చినట్టు మెడకు గుడ్డ చుట్టి తీసుకురావటం అన్నమాట. తార్తారులు చుట్టిన చేతిగుడ్డకు బదులుగా ఒక తాడు చుడితే అది ఆ లాంఛనమే అవుతుంది. తాడుకు బదులు దారం వేసిన అర్థం అంతే. అదే గళసూత్రం, అదే మంగళసూత్రం అని తరువాత గొప్పగా చెప్పుకుంటాము. ఈ మంగళసూత్రానికి తాళిబొట్టు ఉండనక్కర్లేదు, కేవలం తాడే చాలు. ఈ తాడైనా ఈ ఇండియాలోనైనా అన్ని చోట్ల ఒక్కలాగా లేదు. తాడున్న తాళిబొట్టు సంగతి ఎరగని వారు చాలామంది ఉన్నారు. ఇష్టం మీదను బెరసారాల మీదను కూడా న్యూగినీలో పెళ్లి కూతురును రాత్రికి రాత్రి దొంగతనంగా పెళ్లి కొడుకు ఎత్తుకురావాలి. తరువాతనే పెళ్లి వేడుకలును. అస్సాంలో పెళ్లి కూతురును ఇంటికి తెస్తూ ఉండిన దారిలో ఆడపెళ్లివారు కాచి ఉండి మగ పెళ్లివారి మీద పడినట్టు చిన్న యుద్ధం జరిగినట్టు నటిస్తారు. దక్కన్లో ఒక అనాగరికత జాతి పెళ్లి కొడుకు ఒక పిల్లను వీపున వేసుకుని ఎత్తుకొస్తూ ఉంటాడు. పెళ్లి కూతురు ఏడుస్తూ ఉంటుంది. ఆ పిల్ల స్నేహితురాళ్ళు రాళ్లు విసురుతారు. ఇంటికి తెచ్చిన తరువాత 4 వీసెల బరువుగల ఇత్తడి గాజులు దాని చేతులకు తొడుగుతాడు. మొదటిలో పెళ్లి కూతురికి 3 రోజుల దాకా సంకెళ్లే వేసేవారు. ఆ ఆచారమే ఈ గాజులు ఆచారంగా పరిణమించింది. ఇప్పటికీ ఓడ్రా దేశంలో ఎంత బరువు ఇత్తడి గాజులు వేస్తే అంత గొప్ప. గాజుల విలువను బట్టి ఈ గొప్పతనం రాలేదని, సంకెళ్ల సూచన వల్లనే ఆ గొప్పతనం కలిగిందని వేరే చెప్పనక్కరలేదు కదా. సవరజాతిలో ఈ ఎత్తుకుపోవడమే చిరకాల ఆచారం. టిబెట్, భూటాన్, కొరియా ఇలాంటి చోట్ల ఈ ఎత్తుకుపోయే లాంఛనాలు ఉన్నాయి. ఇంకా ఈ ఆచారం ఇంత బలీయంగా ఉంది. దీనిని కాదన్న వారు లేరు. యుద్ధాలు జరుగుతూ ఉన్నన్ని నాళ్ళు ఇలాంటి పిల్లలు దొరకడానికి అవకాశం ఉంది. గెలిచిన వారికి అంత నీతి ఉండటం కష్టం. ఏ జాతి వారైనా సరే ఇది ఎప్పుడూ ఉన్న సంగతే. అందుచేత మన ధర్మశాస్త్రాల వారు ఈ పద్ధతిని మరిచిపోలేకపోయారు. ఈ పెళ్ళిళ్ళను గురించి కూడా వ్రాయక తప్పింది కాదు. వీటిని రాక్షస వివాహాలన్న పేరున అంగీకరించారు. కొంచెం తక్కువగానే చూచారు. ఈ వివాహాన్ని సాక్షాత్తు మహావిష్ణువే కృష్ణావతారం ఎత్తి ఇలాగ చేసినా దీనిని నీచ వివాహంగానే వ్రాశారు. బ్రాహ్మణ మంత్రాలు లేకుండా పెళ్లి జరిగిపోతూ ఉంటే చూచి ఊరుకోలేకపోయారు. నీచ వివాహం అన్నారు. ఉడుకుమోతుతనం తప్పు మరొకటి కాదు. లేకపోతే రుక్మిణీ పరిణయం నీచ వివాహం అని ఎవరంటారు? నీచ వివాహం అన్న తరువాత కూడా ఆ పెళ్లి కూతురికి పాతివ్రత్యం ఉండాలన్నారు. ఆ పెళ్లిళ్లతో సమానమే అన్నారు. వాటిలాగే ఇది శాశ్వత సంబంధమే అన్నారు. అంటే అర్థం ఏమిటి? ఈ నీచ వివాహంతో ఆ ఉత్తమ వివాహాలు సమానమే అని అంగీకరించారు. ఈ పెళ్లి ఉత్తమం అయిపోయిందా? తక్కినవి కూడా నీచమైపోయాయా? తలా తోకా లేని ధర్మసూత్రాలు గాని. ఒకవేళ ఇంకొకడు కృష్ణుణ్ణి ఓడించి రుక్మిణిని ఎత్తుకుపోయి ఉంటే అతని వివాహాన్ని కూడా ఈ ధర్మపన్నాలు
ప్రభువులు అంగీకరించేవారేనా? అప్పుడు పాతివ్రత్యానికి అర్థం ఎలా సాగదీస్తారో? ఎత్తుకుపోవటం చాలా ఆచారంగా ఉండేది. పెళ్ళికూతుర్ను భుజాల మీద ఎక్కించుకొని పోయేవాడు. పెళ్ళికూతురు ఇష్టం లేనట్టు నటించాలి కాబట్టి సాఫీగా నడవదు. అందుచేత మోసుకు వెళ్ళాలి. తోడి పెళ్ళికొడుకైనా సరే వాడి మీద పెళ్ళికూతురు ఎక్కవలసిందే. మొగుడి మీద ఎక్కినదే పెళ్ళికూతురు ఆలు కూడాను. సంస్కృతంలో వరారోహ అంటే ఆలు, భార్య. వరుణ్ణి ఆరోహించేది అంటే మొగుడు మీద సవారీ చేసేది అని రూఢి అయిన అర్థం. అంతరార్థం ఏదీ లేదు. ఆచారం కూడా ఆ రోజులలో అలాగే ఉండేది. కానీ కొందరికి ఇది చిన్నతనంగా కనిపించింది కాబట్టి వరశ్రేష్టమైన అరోహ బిరుదులు కలది అని శృంగార రసార్థం చెప్పారు. డొంకతిరుగుడు అర్థం అని దీనిని విన్నవారికి తేటపడుతుంది. ఇలాంటి డొంకతిరుగుడు అర్థాలు మనవారు చాలా చెబుతారు. మరొకటి మనవి చేస్తాను. ఓమం అనగా వామ్ము అన్న వస్తువుకి అజామోద అని సంస్కృతం. దీనికి అజమంటే మేక, ఆమోదమంటే వాసన. కాబట్టి మేక వంటి వాసన కొట్టేది అని దానికి అర్థం చెప్పారు. వాము మేక వాసనంటే నవ్వుతాం. అసలు సంగతి పూర్వం ఈ వాము అరేబియా దేశంలోని అజార్, మత్ ప్రాంతం నుంచి వస్తూ ఉండేది. దానికి ఆ ప్రాంతం పేరునే పెట్టారు.